నటి హేమ, ఆశిరాయ్, వాసుకు డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హేమ స్నేహితుడు చిరంజీవి కూడా ఇందులో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేల్చేశారు పోలీసులు. నటి హేమతో పాటు పలువురుకు పోలీసులు నోటీసులను అందజేశారు. ఇక విజువల్స్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. 98 మంది శాంపిల్స్ ను సీసీబీ సేకరించింది. దీంట్లో నటి హేమ, ఆశిరాయ్, వాసుకు డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక హేమ స్నేహితుడైన చిరంజీవి కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు. నటి హేమతో పాటుగా పలువురుకు పోలీసులను నోటీసులను అందజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే ఈ బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారానికి సంబంధించి మొత్తానికి ఆ రేవ్ పార్టీలో హేమ ఉంది అని అటు బెంగళూరు పోలీసులు స్పష్టం చేయడమే కాకుండా ఆమె డ్రగ్స్ తీసుకుంది అంటూ కూడా సీసీబీ నివేదిక వచ్చిందని పోలీసులు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ డ్రగ్స్ పార్టీ వ్యవహారానికి సంబంధించి అది అక్కడ కొనసాగుతుంది, అంటే డ్రగ్స్ పార్టీ జరుగుతున్నప్పుడు మొత్తం 100 నుంచి 150 మంది అన్నోన్ పర్సన్ ని పట్టుకున్నాం. అందులో 5 అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఈ స్పష్టం జరిగిన వ్యవహారంలో పట్టుబడిన వారిలో మొత్తం అందరికీ కూడా దాదాపు అంటే 97 మందికి ఈ ఏవైతే రక్త నమూనాలు సేకరించి వాటన్నింటినీ కూడా ల్యాబ్ కి పంపడం జరిగింది. ఆ పంపిన తర్వాత అందులో దాదాపు 87 మందికి ఈ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ కూడా రావడం, హేమకు కూడా అలాగే హేమతో పాటు ఆమె స్నేహితుడు చిరంజీవి కూడా పాజిటివ్ రావడం జరిగిందని బెంగళూరు పోలీసులు ప్రకటన కూడా చేయడం జరిగింది. దీంతో హేమ ఆ తర్వాత ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా నోటీసులు విచారణకు ఆధారంగా నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.